నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఏపీలో బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ ముఖ్యమంత్రికి ఒక నివేదికను సమర్పించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కీలక సిఫార్సులు జరగనున్నాయి. సీఎంకు రిజర్వేషన్ నివేదిక అందజేసింది కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా. గ్రామంలో ఎస్సీ ఎస్టీలకు 20% ఉంటే బీసీలకు 30% ఇవ్వాలని సిఫార్సు. 50% మించకుండా రిజర్వేషన్లు అమలు చేసేలా నివేదికలు. అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రభుత్వం ఉందా? బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే కూటమిపై బీసీల్లో సానుకూలత రానుందా? ఈ అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. స్థానిక సమరం బీసీ రిజర్వేషన్లు. ఇక డిబేట్లో మనతో పాల్గొంటున్నారు విజయకిరణ్ గారు, తెలుగుదేశం పార్టీ నుంచి మనతో జూమ్ కాల్ జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా ఎస్కే మొయినుద్దీన్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో జూమ్ కాల్ జాయిన్ అవుతున్నారు. ఇక కట్ట కార్తీక్ గారు, రాజకీయ విశ్లేషకులు, మనకు సెప్టెంబర్ వరకు కూడా మనతో జూమ్ కాల్ జాయిన్ అవుతారు. ముందు మనతోటి ఎస్కే మొయినుద్దీన్ గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. వారితో మాట్లాడదాం. రైట్, ముందు తెలుగుదేశం పార్టీ నుంచి విజయకిరణ్ గారిని వారితో మాట్లాడదాం. విజయకిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. అయితే మరొక కీలకమైన అంశం ఏంటంటే అన్ని మున్సిపాలిటీలకి, కార్పొరేషన్లకి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇక బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చేటువంటి ప్రక్రియ అంటే ఓవరాల్గా 50% రిజర్వేషన్లు మించకుండా, ఎస్సీ ఎస్టీలకు 20% ఉంటే బీసీలకు 30%, ఓవరాల్గా 50% రిజర్వేషన్లు. ఈ 50% రిజర్వేషన్లు కల్పిస్తే కూటమి ప్రభుత్వానికి బీసీల్లో ఎక్కువ సానుకూలత ఉంటుందా? అదేవిధంగా మిగతా వర్గాలు ఏ విధంగా రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది? సార్, ఇప్పుడు బీసీలు వారికి ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాలన్నిటిని కూడా తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ పుట్టుక తర్వాతే బీసీలకి రాజకీయంగా అనేకమైనటువంటి అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం అన్ని రకాలుగా కూడా తెలుగుదేశం పార్టీ తెచ్చిన సంగతి మనందరికీ తెలుసు. బీసీ అంటే తెలుగుదేశం పార్టీకి కేవలం ఏదో ఓటు బ్యాంక్ కాదు, బ్యాక్ బోన్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి బీసీలకి తెలుగుదేశం పార్టీకి ఒక కుటుంబ సభ్యుల యొక్క అనుబంధం ఏ విధంగా ఉంటుందో అలాగా బీసీలకి తెలుగుదేశం పార్టీకి ఉండేటువంటి అనుబంధం. ఎందుకంటే మీరు చూస్తే అనేకమైనటువంటి అంశాల్లో అటు తెలంగాణ ప్రాంతంలో కానీ ఇటు ఆంధ్ర ప్రాంతంలో కానీ బీసీలు అంటే తెలుగుదేశం అనేటువంటిది ఒక బాండింగ్ ఉంది. సో అటువంటి బీసీలకి రాజకీయ ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండాలి అనేటువంటిది జిల్లాల వారీగా ఎవరు ఎక్కడ ఎక్కువ ఉన్నారు, తక్కువ ఎక్కడ ఉన్నారు దాన్ని బేరేజ్ వేసి ఏది ఏమైనా ఎండ్ ఆఫ్ ది డే బీసీలకి అధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి, ఆ రిజర్వేషన్ అనేది చట్టబద్ధత రావాలి. ఇక్కడ ఏదో మాట అంటం కాదు, దానికి సంబంధించినటువంటి ప్రాసెస్లన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా చేయాలి. మనం ఏదో మాట ఇచ్చాము మళ్ళీ అది కోర్టులో వీగిపోవటం అటువంటి పరిస్థితి లేకుండా ఒక సమగ్రమైన విచారణ, ఒక సిస్టమ్ను అన్నిటిని కూడా ఇవాళ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అన్ని సామాజిక వర్గాలకి కూడా అధికమైనటువంటి ప్రాధాన్యం, వాళ్ళ రాజకీయ ప్రాధాన్యం అన్ని రకాలుగా ముందుకెళ్ళాలి అనేటువంటిది మా యొక్క ప్రధానమైనటువంటి అంశం. మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే అసలు మీరు లోకల్ బాడీ ఎన్నికలకే మీరు రారు, వాళ్ళు కనీసం అసెంబ్లీకి అంటే ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీగా రానటువంటి వాళ్ళు మేము వాళ్ళని చూసేదో భయపడి స్థానిక సంస్థల ఎన్నికలు ఏదో పెట్టమని మేము అత్యద్భుతంగా ఈ రోజున చూస్తే ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి రాజధానికి సంబంధించి శరవేగంగా అడుగులు ముందుకు పెడతా ఉన్నాయి అభివృద్ధిలో. అదేవిధంగా సంక్షేమానికి సంబంధించి, విద్యకు సంబంధించి అన్ని రకాలైనటువంటి వాటిలో ప్రజల యొక్క మన్ననలు పొందుతూ ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ ప్రతి గడపకు కూడా ఎమ్మెల్యేలు ఇంటికి తిరిగి ప్రభుత్వం చేసినటువంటి ప్రతి మంచి కార్యక్రమాన్ని కూడా తెలియపరుస్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో అన్ని వర్గాల వారికి మంచి చేయాలనేటువంటి ఆలోచనతో
తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ప్రతి పనికి కూడా ప్రజలు సహకరిస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఎవరితో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి అంశాన్ని కూడా నేర ప్రవృత్తి నేరాలు చేసిన వాళ్ళని ఓదార్పు యాత్ర వెళ్ళటం, ఆ ఓదార్పు యాత్రలో అమాయకులైనటువంటి ప్రజల యొక్క మరణం, ఇవన్నీ మనం రెగ్యులర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పర్యటనకి వెళ్తే ఖచ్చితంగా ఆ పర్యటనలో ఎవరో ఒకళ్ళ మరణం అయితే మనం చూస్తా ఉన్నాం. దురదృష్టకరం. అంటే ఇక్కడ ఏమైపోతా ఉందంటే సహజంగా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎవరైనా సరే చనిపోయిన వారి ఇంటికో లేకపోతే ఇబ్బంది పడ్డ వాళ్ళ ఇంటికో వెళ్ళి మనం పలకరిస్తాము, ఓదారుస్తాం. కానీ ఇక్కడ నేరం చేసిన నేరస్తుడి ఇంటికి వెళ్ళి పలకరించి వాళ్ళకి ఓదార్పు ఇచ్చి మీరు ఏం పర్లేదు అద్భుతంగా నేరాలు చేశారు, మీ వెంట మేము ఉన్నాం, మనం రేపు అధికారంలో రాగానే ఎవరైతే మీ మీద కేసులు పెట్టారో వాళ్ళందరిపైన సరే మనం ప్రతీకారం తీర్చుకుందాం అనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజల్లో జరిగేటువంటి చర్చ ఏంటంటే సో వీళ్ళకి అధికారం ఇస్తే రాబోయే రోజుల్లో 4,000 రూపాయల పెన్షన్ ఉంది కదా, వాళ్ళు చేయలేమన్నారు, ఇవ్వనన్నారు. సో ఆ 4,000 రూపాయల పెన్షన్ని తీసివేస్తారు. అదేవిధంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం కార్యక్రమం జరుగుతూ ఉంది. వాళ్ళు ఏమన్నారు, ఇంట్లో ఒకరికే ఇవ్వగలుగుతాం, ఎక్కువ మందికి ఇవ్వలేమన్నారు. సో ఇటువంటి అనేక కార్యక్రమాలు, గ్యాస్ సిలిండర్ కానీ, ఉచిత బస్సు కానీ, ఇవన్నీ కూడా మేము తీసేస్తాము, మేము వస్తే, మా ప్రభుత్వం వస్తే కేవలం మేము అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళు ఒకవేళ మేము అధికారం వస్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళని మేము చంపుతూ ఉంటాం. ఇటువంటి నినాదాలతో వెళ్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ప్రజలు చేత్కరించుకునేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని ఆదరిస్తారనేటువంటి భ్రమల్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఒకసారి మాకు అధికారం ఇవ్వమంటే ఒకసారి ఇచ్చేసారు, అయిపోయింది. ఎండ్ ఆఫ్ డే ఒకసారి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మంచి చేసి ప్రజలకు అండగా ఉండాలి. సార్ మీరు చూస్తే సార్ 26 స్థానాలు 275 స్థానాలు ఉన్నప్పుడు 26 స్థానాలు మాత్రమే వస్తే పి జనార్దన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళారు, పోరాటం చేశారు. తర్వాత ఆయన పోరాట ఫలితంగానే అనేకమైనటువంటి యుద్ధాల తర్వాత కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. అలానే 151 సీట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా 23 మంది ఉన్నా, కొంతమందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నా సరే, తక్కువ మంది ఉన్నా సరే ప్రజా సమస్యల పైన చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా పోరాటం చేశారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. అన్ని సామాజిక వర్గాలు, ముఖ్యంగా రాజకీయ ప్రాతినిధ్యం తక్కువగా ఉండేటువంటి బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి కూడా అధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి అకుంఠితమైనటువంటి దీక్షతో, పట్టుదలతో, వారికి మంచి చేయనటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి కార్యక్రమం మాటలకే కాకుండా ఒక చట్టబద్ధత కూడా వచ్చేలాగా, ఇవాళ మనం ఏదో బిల్లు పెట్టాము లేదా ఒక స్టేట్మెంట్ ఇచ్చాము కదా, మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా కోర్టు. రేపు అసెంబ్లీ సమావేశాల్లో 17 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వారికి 30% అవకాశం రిజర్వేషన్ కల్పించాలి బిల్లు కూడా ప్రవేశపెట్టున్నారు. అంటే దాదాపుగా ప్రవేశపెట్టున్నారంటే ఆ బిల్లు పాస్ అయిందనే అనుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వమే ప్రవేశపెట్టాలనుకున్నప్పుడు అపోజిషన్ లేనప్పుడు అసెంబ్లీలో ఇక ఆ బిల్లు పాస్ కాదు అనుకోవడానికి కూడా లేదు. 100% పాస్ అయిపోయినట్టే అనుకోవాలి. ఖచ్చితంగా పాస్ అవుతుంది. బీసీల యొక్క ప్రాతినిధ్యం పెరుగుతుంది. బీసీలకి ఏది మాట ప్రకారం అయితే ఈ ప్రభుత్వం ఇచ్చిందో ఆ మాటను ఖచ్చితంగా నెరవేర్చుకుంటాము. ఇక్కడ నేను అనేది అంటే సార్, ఎవరు ఏ రాజకీయ పార్టీ ఉన్నా, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తా ఉన్నానండి, మేము కూడా ఏంటంటే ఈ 2 సంవత్సరాల పరిపాలన తర్వాత ప్రజల్లో ఏ విధమైనటువంటి ఆలోచన ఉన్నారు ఏంటి అనేటువంటిది స్థానిక ఎన్నికలో క్లియర్ కట్ గా ఒక మంచి మెసేజ్ వస్తుంది. మేము ఎక్కడ అణిచివేత చేయము, మేము ఎక్కడ అధికార దుర్వినియోగం చేయము, ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ చేయడానికి పూర్తిగా సహకరిస్తాము. మీరు కూడా ఎన్నికల్లో పాల్గొనండి, పారిపోమాకండి. ఖచ్చితంగా మా ప్రభుత్వం పరంగా ప్రజల్లో మాకు ఉండేటువంటి ఎలా మమ్మల్ని ఆదరిస్తున్నారు, మా పైన వాళ్ళకు ఉండే అభిప్రాయం ఏంటనేది ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో వారు చేసినటువంటి అకృత్యాలు, అన్యాయాలు, అణిచివేతలు ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో చేయదు. ప్రజల నాడిని తెలుసుకోవడానికి ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకుంటాం. రైట్ మనం మాట్లాడదామండి. సో డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండి రాజు న్యూస్.